సో మొత్తానికి ఏపీ బడ్జెట్ కనుక మనం ప్రధానంగా లోతైన విశ్లేషణ చేయగలిగితే దీర్ఘకాలిక ప్రణాళిక మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం కంటే బెస్ట్గా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడంతో పాటు దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే అమరావతి పోలవరం ప్రాజెక్టు. ఈ రెండు కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమైన కీలక పాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బేస్ మీదే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫండింగ్ ఉంటుందో దానివల్లే అమరావతి పోలవరం అనేది చేయాలంటే చాలా లాంగ్ టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ మీద రేపు భవిష్యత్తులో కూడా ఏపీలో ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా రాష్ట్రానికి ఫండింగ్ తీసుకురాగలిగితేనే ఖచ్చితంగా అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మొన్న బడ్జెట్ సమావేశంలో గవర్నర్ గారు కూడా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 2027 లోపే పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో నిజంగా అలాంటి వాతావరణం కనుక ఉన్నట్లయితే మాత్రం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులైతే కేటాయించడం లేదు. సో ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద పోరాటం చేసి పార్లమెంట్లో రేపు 19 నుంచి కూడా మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద రాష్ట్రంలో ఉన్న ఎంపీలు బలమైన ఒత్తిడి తీసుకురాగలిగితేనే అమరావతికి పోలవరానికి బెనిఫిట్ చేసే వాళ్ళు అవుతారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం రాష్ట్ర ఆదాయంలోంచి మాత్రమే ఈరోజు అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అభివృద్ధి చేయాలంటే మాత్రం అది మిగతా అంశాలు ఈరోజు నిరుద్యోగ వృద్ధి కోసం 5,400 కోట్లు కేటాయించుంటే మొత్తం ఓవరాల్ బడ్జెట్లో 1.6% కేటాయించుంటే పూర్తిగా నిరుద్యోగ వృద్ధి వచ్చేది. సో ఇలాంటి వాతావరణం ఎందుకు లేదంటే కేంద్రం అంతంత మాత్రమే సహకరించడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నారు.